షర్మిల రహస్య సమావేశం సంచలనంగా మారింది. లోటస్ పాండ్ లో షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ కావడం, 3 గంటల పాటుగా వారిద్దరి మధ్య చర్చ జరగడం, వారిద్దరు కలిసి లంచ్ చేసినట్టు కూడా బయటికి సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా ఎంతలా అంటే విజయసాయిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారంతలా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. షర్మిలకి అండగా ఉండాలని విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో 3 రంగుల జెండా, 3 రంగుల కండువాని తన ఒంటిపై ధరించి ఇకపైన కాంగ్రెస్ పార్టీ నేతగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా షర్మిలకి అండదండలు ఇవ్వబోతున్నారట విజయసాయిరెడ్డి. ముఖ్య సలహాదారుడిగా షర్మిలకి రాజకీయ సలహాదారుడిగా ఉండే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. షర్మిలతో సయోధ్య కోసం విజయసాయిని రంగంలోకి దింపారా జగన్ అనే ఒక చర్చ కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ కూటమికి దగ్గరవ్వాలని చూస్తున్నారా జగన్ అంటూ కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. చెల్లికి అన్నకి మధ్య సయోధ్య కుదుర్చడం, కాంగ్రెస్ కూటమికి దగ్గరవ్వడం, ఇవన్నిటికీ విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ అంశాలే కొంత ఊతమిస్తున్నాయి. కాంగ్రెస్ కూటమికి ఆయన దగ్గర కావాలని చూస్తున్న ప్రయత్నం చేస్తున్నారు జగన్ అంటూ కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైసీపీ కలిసి పోటీ చేస్తాయా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఇక్కడ. ఎస్, ఇవన్నిటి కూడా కొన్ని అప్డేట్స్ అందించడం ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాజేష్, వైఎస్ షర్మిల విజయసాయిరెడ్డి భేటీని, రహస్య భేటీని ఎలా చూడాలి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ నాయకుడిగా పనిచేయబోతున్నారా, లేదంటే జగన్ పంపిన బంటుగా వెళ్ళారా అక్కడికి, జగన్కి షర్మిలకు మధ్య సయోధ్య కుదుర్చడం కోసం వెళ్ళారా, లేదంటే కాంగ్రెస్ వైసీపీ కలవబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి? అంటే రకరకాల చర్చలు అయితే వస్తున్నాయి. షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ అవ్వడం వెనుకాల ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది, రాజకీయ అంశాలే వాళ్ళ మధ్య చర్చకు వచ్చాయనేది మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే ఎంత వ్యక్తిగత కుటుంబ పరంగా సన్నిహితుడైనప్పటికీ రాజకీయంగా విజయసాయిరెడ్డి చాలా కీలకమైన వ్యక్తి, వైసీపీలో అత్యంత కీలకంగా క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి, ఢిల్లీలో 10 ఏళ్ల పాటు వైసీపీ తరపున చక్రం తిప్పిన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా షర్మిలతో భేటీ అనేది రాజకీయ అంశాలపైన చర్చ జరిగి ఉంటుందనేది మనకంతున్న సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి షర్మిలని విజయసాయిరెడ్డి కలవడం కేవలం వ్యక్తిగతమో లేకపోతే జగన్ ఆస్తుల వ్యవహారమే కాదు, అంతకు మించి రాజకీయ కోణాలు ఉన్నాయి. రాబోయే ఎన్నికలను టార్గెట్ చేసుకుని ఈ మీటింగ్ కూడా జరిగిందని ఒక చర్చ నడుస్తుంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఎక్కడ కూడా జగన్ని విభేదించో, జగన్ని సిద్ధాంతాలు నచ్చో, లేకపోతే జగన్ మీద అసంతృప్తి వ్యక్తం చేసి ఆయన వైసీపీ నుండి బయట రాల, ఎక్కడ కూడా జగన్ తీరును తప్పపట్టలేదు. జగన్కి చెప్పే నేను బయటకు వచ్చాను, ఆయన కూడా సానుకూలంగా స్పందించి అంటే ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదంటూ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సడన్గా షర్మిలతో ఎందుకు భేటీ అవ్వాల్సి వచ్చిందని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కండువాని విజయసాయిరెడ్డి కప్పుకోబోతున్నారా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్ వైసీపీ కలిసి ఇక్కడ పోటీకి వెళ్లాలనుకుంటున్నాయా అనే భావన కూడా, అనే చర్చ కూడా నడుస్తుంది. ఆ వ్యూహంలో భాగంగానే విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ అయ్యారని తెలుస్తుంది. ఒకవేళ విజయసాయిరెడ్డి నిజంగా కాంగ్రెస్ పార్టీ కప్పుకుంటే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆయన తరపున ఆయన తీసుకొచ్చేటువంటి వ్యక్తులు కానీ, వైసీపీలో ఉన్నటువంటి నేతల్ని కొంతమందిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ఆలోచనలో ఉన్నారా? ఈ కోణంలోనే విజయసాయిరెడ్డి షర్మిలతో భేటీ అయ్యారని ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీతోనే ముందుకు వెళ్లాలని జగన్ ఆలోచన చేస్తే కనుక అందులో భాగంగానే ఒక దోతలాగా విజయసాయిరెడ్డి షర్మిల వద్దకు పంపించి కుటుంబ పరంగా ఉన్నటువంటి వివాదాలన్నింటి కూడా పరిష్కరించుకుని పూర్తి స్థాయిలో భవిష్యత్తులో, అంటే ఇప్పటికిప్పుడు కాదు కానీ భవిష్యత్తులో 2 పార్టీలు అలయన్స్గా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్ని ఫేస్ చేయాలన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి షర్మిల వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక పరిణామాలు కూడా మారే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇక్కడ షర్మిల స్టాండ్ ఎలాగుంటుంది? ఒకవేళ విజయసాయిరెడ్డి ఆ ప్రపోజల్ పెట్టినట్లయితే కనుక షర్మిల స్టాండ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆమె చూసాము 2029-24 ఎన్నికల ముందు ఆమె ఏ విధంగా జగన్ మీద ఫైర్ అయ్యారో, జగన్ మీద ఎలాంటి విమర్శలు చేశారో మనం చూసాము. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి విషయంలో కానీ, కడప వెళ్ళి ఆమె మాట్లాడే తీరు కానీ, జగన్ని ఏ విధంగా జగన్ పైన ఏ విధమైన సంచలన ఆరోపణలు చేసిందో చూసాం. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కలిపే అవకాశం ఉంటుందా? ఉన్న రాజకీయంగా ఏపీ పాలిటిక్స్ అర్థం చేసుకున్నా కూడా షర్మిలకి జగన్కి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయి, రాజకీయ విభేదాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కూడా కుటుంబంలో కొంత కలహాలు ఉన్నాయి, వారిద్దరు కలిసే ప్రసక్తే ఉండకపోవచ్చు. అందుకే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని మొన్నిటివల ఎన్నికల్లో ఓడగొట్టడానికి షర్మిల వంతు పాత్ర కూడా షర్మిల పోషించారు. సో ఈ నేపథ్యంలో జగన్ షర్మిల కలుస్తారనేది ఒక వంతుగా పక్కన పెడితే వైఎస్ఆర్ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉన్నటువంటి
విజయసాయి రెడ్డి జగన్తో కొన్ని రోజుల పాటు రాజకీయంగా తన జీవితాన్ని ప్రారంభించి కొనసాగించారు. ఆ తర్వాత తిరిగి ఇప్పుడు షర్మిలతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ఒక ఆలోచనలో బహుశా ఉన్నారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కనుక ఎప్పుడు చేరే అవకాశం ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిక ఇవన్నీ ఇంకా అంటే బయటికి రాలేదు, కానీ అది డిస్కషన్ అయితే ప్రస్తుతం జరిగిందని తెలుస్తుంది. కానీ పార్టీలో చేరిక ఇవన్నీ కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. కేవలం షర్మిలాకి ఒక సలహాదారుడుగా, రాజకీయ సలహాదారుడుగా ప్రస్తుతానికి ఉండి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో బయటకు వచ్చి అయినా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ మన 2024 ఎన్నికలు కొంత గట్టిగానే మిత్రపక్షాలతో ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కొంత బీజేపీకి చాలా గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వస్తున్న ధీమాని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి షర్మిలతో కలిసి చేయి కలిపి ముందుకు వెళ్ళడం ద్వారా వైసీపీని కూడా కలుపుకుని అధికారం ఫామ్ చేస్తారా అనే ఆలోచనలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే చేరికలకు సంబంధించి ఎక్కడ కూడా స్పష్టత లేదు. అది ఇప్పుడు జరిగే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో అవన్నీ కూడా డిస్కషన్కి వచ్చే అవకాశం లేదు. కేవలం పార్టీలకు సంబంధించిన అంశం మీద చర్చించిన తర్వాత జాయినింగ్ అనేవి భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం వైఎస్ షర్మిలకి బ్యాక్గ్రౌండ్కి ఒక బలమైన నేత ఎవరు లేరు, ఒక సలహాలు ఇచ్చే వ్యక్తి కానీ రాజకీయంగా సపోర్ట్గా నిలిచే వ్యక్తి ఎవరు లేరు. ఆ స్థానాన్ని భర్తీ చేసే పనిలో విజయసాయి రెడ్డి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు షర్మిలతో భేటీ అయ్యి ఫ్యూచర్లో రాజకీయ సలహాదారుడి పాత్ర పోషించినా కూడా ఏకంగా షర్మిల జగన్ పైన కూడా పోటీ చేస్తోంది, జగన్ పైన కూడా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అంటే విజయసాయి రెడ్డి నిన్నటి వరకు కూడా జగన్తో ఉన్న వ్యక్తే ఇప్పుడు షర్మిలతో కలిసి జగన్ పైన జంగసారి ఉండబోతున్నారా, జగన్కు వ్యతిరేకంగా పోరాడబోతున్నారా? ప్రభుత్వం లేకపోవచ్చు, కానీ పార్టీల పరంగా విభేదాలు అయితే ఉన్నాయి. సో జగన్ పైన కూడా షర్మిలతోని ఎంకరేజ్ చేసి జగన్ మీద వ్యాఖ్యలు చేయించడం కానివ్వండి, పోటీ చేయించడం కానివ్వండి, ఇంకా రకరకాలుగా ప్రయత్నం చేయబోతున్నారా, వ్యతిరేకంగా ఉండబోతున్నారా విజయసాయి రెడ్డి? అంటే అది కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఒక్కరోజు చాలు మార్పులు జరగడానికి, పరిణామాలు మారడానికి ఒక్కరోజు చాలు. అంటే ఇప్పటి వరకు షర్మిల అటు చంద్రబాబుని, ఇప్పుడు జగన్ కూడా అంటే 2019-24 మధ్య జగన్ చేసిన పాలన ఇప్పటికి కూడా షర్మిల తప్పుపడుతూ ఉంటారు. పథకాల విషయంలో కానీ ఆయన తప్పుపడుతున్న నేపథ్యంలో ఒకవేళ విజయసాయి రెడ్డి షర్మిలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా, లేకపోతే సలహాదారుడుకున్నా షర్మిల యథావిధిగానే ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా జగన్ మీద విమర్శలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ విమర్శలు చేయకుండా విజయసాయి రెడ్డి కలిసిన తర్వాత షర్మిల వైఖరిలో మార్పు వస్తే ఖచ్చితంగా అది ప్రజల్లో ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. కాబట్టి అలాంటి పని చేసే అవకాశం లేదు. కాబట్టి విజయసాయి రెడ్డి షర్మిలతో వెంట నడిచిన జగన్ మీద విమర్శలు ఎక్కడ కూడా తగ్గించే అవకాశం లేదు. అది ఒక స్ట్రాటజీగా ముందుకు వెళ్ళి ఎప్పుడు ఆ స్ట్రాటజీని ఎన్నికల ముందు బయట పెట్టడమో లేకపోతే ఎన్నికల ముందు కలవడం అనే అంశాలు చేసుకుంటారు. కాబట్టి ప్రస్తుతానికైతే విజయసాయి రెడ్డి షర్మిలతో ఉన్నప్పటికీ షర్మిల వైఖరిలో మార్పు ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీగా ఆమె జాతీయ స్థాయిలో, ఇటు రాష్ట్రంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన జగన్ మీద, ఇప్పుడు ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇకపైన కూడా సంధించే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. జగన్ విషయంలో కూడా వెనకడుగు వేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఒకవేళ వెనకడుగు వేస్తే కనుక ఖచ్చితంగా విజయసాయి రెడ్డి వచ్చారు కాబట్టి ఇద్దరి మధ్య ఒక కొలిక్కి వచ్చాయి, ఇష్యూ అంతా కొలిక్కి వచ్చింది. అందుకే షర్మిల జగన్ గురించి మాట్లాడలేదని ఒక డిస్కషన్ ప్రజల్లోకి వెళుతుంది. కాబట్టి అలాంటి ఆలోచన షర్మిల చేసే అవకాశమే లేదు. కాబట్టి ప్రస్తుతానికి షర్మిల ఇప్పుడు ఏదైతే స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నారో అదే స్ట్రాటజీతో ముందుకు వెళ్తారు. అయితే పార్టీని బలోపేతం చేయడం, నాయకులను చేర్చుకోవడం, విజయసాయి రెడ్డి వ్యూహాలు ఏమన్నా వర్కౌట్ చేస్తాయా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మనోజ్, రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద విజయసాయి రెడ్డి ఇకపైన షర్మిలతో రాజకీయ సలహాదారుడిగా ఉండబోతున్నారట. దీనికి సంబంధించి 3 రోజుల క్రితమే వారిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి. సుమారుగా 3-4 గంటల పాటుగా చర్చలు జరిగాయి. నిన్నటి వరకు జగన్తో పాటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి జగన్ పైన ఎటువంటి విమర్శలు చేయలేదు, వైసీపీ పార్టీ పైన ఎటువంటి విమర్శలు చేయలేదు. తనంతట తానే రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నాను, రాజకీయాలకి ముగింపు పలుకుతున్నాను చెప్పుకొచ్చి బయటకు వచ్చేసారని రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ